పరిస్థితి ఎంతో పరిశుద్ధంగాను పవిత్రంగాను యేసేపు జీవించాడు. అలాగే పితరులు ఎంతోమంది పరిశుద్ధంగా జీవించినటువంటి వాళ్ళు ఉన్నారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఇలాగా పాత నిబంధన సాక్షార్థంగా మనకుంది. పర్పస్ ఆఫ్ క్రిస్మస్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్? క్రీస్తు యొక్క జననం ద్వారా ప్రయోజనం ఏంటి? ఎందుకు క్రీస్తు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది? యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ సమయంలో ఆయన సేవను స్టార్ట్ చేసినప్పుడు ఆయన బోధించుచు, సువార్త ప్రకటించుచు ఆయన గలయల వరకు వచ్చాను అని రాయబడింది. సో ఆయన బోధ చేస్తూ గలయల వరకు వచ్చాడు ఒకటి. రెండవదిగా ఆయన దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగు చేశాడు. మూడవదిగా రోగంతో ఉన్న వారికి ఆయన స్వస్థపరిచాడు. యేసయ్య బోధించడానికి, దురాత్మలతో ఉన్న వారికి విడుదల కలిగించడానికి, లేక స్వస్థపరచడానికి ఈ యొక్క 3 కార్యాలకి మాత్రమే కాదు ఆయన ఈ భూమి మీదకి వచ్చింది. ఆయన వచ్చినటువంటి ఆ యొక్క కార్యం అది వీటన్నిటికంటే శ్రేష్టమైనది, ఘనమైనది, గొప్పది. ఏంటి అని అంటే దేవుడు జననంలోనే, యేసయ్య జననంలోనే దేవుని యొక్క ఉద్దేశాలు తేటపరచబడ్డాయి. ఆయన తన ప్రజల నుండి, వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. యేసు అని పేరు పెడతాడు. తన ప్రజల పాపము నుండి ఆయన వారిని రక్షిస్తాడు, విడిపిస్తాడు. హల్లెలూయా. యేసయ్య వచ్చినటువంటి కారణం, మొదటి కారణం, ఈ భూమి మీదకి ఆయన రావడానికి కారణం ఏంటంటే ఆయన పాపులను రక్షించడానికి, పాపులను నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం.